విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. రన్నింగ్లో ఉండగా ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. బస్సు రన్నింగ్లో ఉండగా డ్రైవర్కి ఫిట్స్ వచ్చింది. డ్రైవర్ కుప్పకూలడంతో బస్సు అదుపు తప్పింది. పంట పొలాల్లోకి వెళ్ళి బోల్తా పడింది బస్సు. గరివిడి మండలం అప్పన్న వలస దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రాజాం నుంచి విజయనగరం వస్తుంది పల్లె వెలుగు బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 87 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల్లో 51 మంది మహిళలు ఉన్నారు. 7 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఉత్తరాంధ్రలో చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. రన్నింగ్లో ఉండగా ఒక్కసారిగా బస్సు డ్రైవర్కి ఫిట్స్ వచ్చింది. దీంతో పక్కనే ఉన్నటువంటి పంట పొలాల్లోకి బోల్తా కొట్టింది బస్సు. సరిగ్గా రన్నింగ్ టైంలోనే డ్రైవర్కి ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే డ్రైవర్ కుప్పకూలడంతోనే బస్సు అదుపు తప్పింది. ఇక పక్కన ఉన్నటువంటి మొక్కజొన్న తోటలోకి దూసుకెళ్ళింది. ఆ బస్సు అక్కడికి పల్టీలు కొట్టింది. అదిగో ఆ దృశ్యాలు చూడొచ్చు. ఈ దృశ్యాలు మిమ్మల్ని దిగ్భ్రాంతికర దృశ్యాలు ఇవి, మిమ్మల్ని కలిసివేయచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. ఎందుకంటే బస్సు ప్రమాదాలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. తాజాగా జరిగింది ఈ ఘటన. గరివిడి మండలం అప్పన్న వలస దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి బస్సు డ్రైవర్కు సడన్గా ఫిట్స్ రావడమే కారణంగా తెలుస్తోంది. సడన్గా బస్ డ్రైవర్కి ఫిట్స్ రావడంతో బస్సు పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బస్సు అతని చేతిలోంచి ఇంకా అదుపు తప్పి పక్కనటువంటి ఆ పొలాల్లోకి దూసుకెళ్ళి పల్టీ కొట్టి పడిపోయింది. సరిగ్గా 87 మంది ఉన్నారు ఆ టైంలో. 87 మంది ప్రాణాలతో బయటపడ్డారని చెప్పాలి. నిజంగా ఇది చాలా పెద్ద ప్రమాదం. ఒకవేళ ప్రమాద తీవ్రత పెరిగితే కనుక మరొక పెద్ద వార్త వినాల్సి వచ్చేది ప్రమాదానికి సంబంధించి. ఎందుకంటే అక్కడ భౌగోళికంగా అక్కడ పరిస్థితులు కొంత నేల రోడ్డుకు కొంచెం దిగువకు ఉంది అంతే. పక్కన మొక్కజొన్న చేను కనబడుతుంది. సో ఆ చేనులోకి పడిపోయింది. ఇంకేదైనా వేరే కొంచెం లోతైన ప్రాంతం ఉంటే కనుక ప్రమాద తీవ్రత ఖచ్చితంగా పెరిగేది. కానీ అదృష్టవశాత్తు అప్పటికే బస్సులో ఉన్నటువంటి మిగతా 7 కూడా తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 57 మంది, అందులో మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలే పండగ ముగించుకొని ఊళ్ళలోకి వెళ్తున్న సమయం ఇది. రాజాం నుంచి చీపురుపల్లి, రాజాం మీదుగా చీపురుపల్లికి వస్తుంది ఈ ఆర్టీసీ బస్సు. గరివిడి మండలం అప్పన్న వలస దగ్గర సరిగ్గా బోల్తా పడింది. డ్రైవర్కి ఫిట్స్ రావడంతో రోడ్డు పక్కన ఉన్న మొక్కజొన్న తోటలోకి బస్సు వెళ్ళి బోల్తా కొట్టి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. మన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, మన న్యూస్ రిపోర్ట్స్ థ్రిల్లర్ ఇవ్వాలి. సోహా ఇచ్చుడు మన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, మన న్యూస్ రిపోర్ట్స్ థ్రిల్లర్ ఇవ్వాలి. సోహా ఇచ్చుడు. చూస్తున్నారు కదా విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. డ్రైవర్ అప్పల గురువులకు సడన్గా ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ రావడంతో వెంటనే ఆ బస్సు నియంత్రణ కోల్పోయి పక్కనటువంటి ఆ మొక్కజొన్న చేనులోకి బోల్తా కొట్టి పడిపోయింది. అదృష్టవశాత్తు 87 మందిలో ఒక 7 మాత్రం కొంచెం గాయాలు తీవ్రంగా అయ్యాయి. మిగతా వాళ్ళు క్షేమంగా బయటపడ్డారు. అందులో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. 50 మందికి పైగా మహిళలు ఉన్నారు. అంతా పండగకి వెళ్ళి రాజాం నుంచి చీపురుపల్లి వస్తుండగా జరిగింది ఈ ఘటన. అసలే పండగ పూట సందడిగా ఉంటుంది. రద్దీ కూడా ఎక్కువ ఉంది. ఇంకా బస్సుల్లో ఇంకా తగ్గలేదు. ఈ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అయితే కొంత ఆందోళన కలిగించింది. కానీ ఎవరికీ ఏం కాలేదు, ప్రాణాపాయం అయితే లేదు. కొంతమంది 7 మాత్రం గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వారిని సమీపంలోని ఆసుపత్రుల్లోకి తరలించారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. హుటాహుటిన స్థానిక డిఎస్పీ నేతృత్వంలో ఆధ్వర్యంలో అక్కడంతా పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులు గాయపడే వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా క్షేమంగా అక్కడి నుంచి వాళ్ళ గమ్యస్థానాలకి వేరే వాహనాల ద్వారా తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలతో కొంత దిగ్భ్రాంతికి గురవుతున్నారు జనాలు. బస్సు ప్రమాదాలు అంటేనే ఇటీవల కాలంలో మధ్య బాగా జరిగాయి గత డిసెంబర్లో. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఘటన జరగడం కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇక్కడ కారణం వచ్చేసి డ్రైవర్కి ఫిట్స్ రావడమే ప్రధాన కారణం. కానీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో అక్కడ కొంత భౌగోళికంగా ఆ ప్రాంతం కొంత అంత
లోతుగా ఏం లేదు కాబట్టి పక్కన ఒరిగిపోయింది, బోల్తా కొట్టి పడిపోయింది, లేదంటే ఇంకా పెద్ద ప్రమాదమే జరిగి ఉంటుంది. మా కొలీగ్ శివశంకర్ నాతో జన అయ్యారు. శివశంకర్, ఆ ప్రమాద దృశ్యాలు చూస్తున్నాం, కాస్త దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఎందుకంటే జనాలు భయపడుతున్నారు. బస్సు ప్రమాదాలంటేనే వరుసగా మొన్న మధ్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరిగిన ప్రమాదాల గురించి తలుచుకుంటేనే భయమేస్తోంది. మళ్ళీ ఇవాళ గరిమిడి మండలంలో జరిగిన ఈ ప్రమాదం గురించి కూడా చూస్తుంటే చాలా దిగ్భ్రాంతికరంగా అనిపిస్తున్నాయి. ఏం జరిగింది? రామదాస్, మనం చూసుకుంటే ఇదంతా కూడా పండుగ సీజన్ గానే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే పండుగ సంక్రాంతి పండుగను పూర్తి చేసుకుని తమ స్వగ్రామాలకు కావచ్చు, అదేవిధంగా తాము ఎక్కడైతే జీవనం సాగిస్తున్నారో ఉపాధి కల్పించుకుని సో ఆ గ్రామాలకు కావచ్చు అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి మనం చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా ఆర్టీసీ కాంప్లెక్స్ పెద్ద ఎత్తున రద్దీగా కనిపిస్తున్నాయి. ఏ బస్సు చూసినా గానీ ఇసుక వేస్తే ఇసుక రాలనంత ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే గరివిడి దగ్గర అప్పన్న దర్వాస అనే ఒక గ్రామం దగ్గర డ్రైవర్ కి సడన్ గా ఫిట్స్ వచ్చి బస్సు అంటే తన కంట్రోల్ కోల్పోయాడు పూర్తిగా మనం చూసుకుంటే ఎక్కడ కూడా తనకి ఫిట్స్ వస్తే ఒక్కసారిగా మనకి చేతులు కావచ్చు, అదేవిధంగా కాళ్ళు కావచ్చు, ఒకసారిగా షివరింగ్ కి లోనే మనిషి తమ పూర్తిగా నియంత్రణ కోల్పోతుంది. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు డ్రైవర్ కూడా ఎదురైతే సో వెంటనే తను బస్సు మరి ఇంకా అంటే ఒక సైడ్ కి తీసుకెళ్లి బస్సును ఆపడం కూడా చేయలేని పరిస్థితి. సో ఈ క్రమంలోనే పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి బస్సు దూసుకెళ్ళడం జరిగింది. అయితే పెద్దగా లోతు లేకపోవడం, పక్కపడి చిన్న చిన్న గట్లు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. నిజంగా ఇది ఊపిరి పీల్చుకోవాల్సిన సంఘటనగానే మనం భావించాలి. ఎందుకంటే ఒక్కసారిగా బస్సు కానీ ఏదైనా పెద్ద ఎత్తున లోయల్ లాంటి ప్రదేశంలో పడితే ఏం జరుగుతుందో మనకి ఒకసారిగా ఊహించుకునే భయం వేస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఒకవేళ ఇన్ కేసు బస్సు స్పీడ్ గా వెళ్ళుంటే ఏం జరిగేదో కూడా ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి. కానీ బస్సు స్లోగా వచ్చింది. ఎందుకంటే మనకి ఆర్టీసీ బస్సు కావడం వల్ల వాళ్ళు కొంత స్లోగా అంటే ఒక మెయింటైన్ చేస్తారు, మనకి మెయింటైన్ చేస్తారు, మైలేజ్ కావచ్చు, స్పీడ్ కావచ్చు మెయింటైన్ చేస్తారు కాబట్టి అంటే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇన్ కేసు డ్రైవర్ గానీ స్పీడ్ గా బస్సు నడిపించినా కావచ్చు, అదేవిధంగా ఒక లోయలో పడిపోయినా కానీ పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ డ్రైవర్ చాలా స్లోగా వెళ్తుండడం, బస్సులో కూడా ప్రయాణికులు చాలా ఎక్కువ మంది ఉండడం, బస్సు చాలా హెవీ వెయిట్ అయిపోవడం కూడా కొంత ప్రమాదానికి తప్పిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సు ఖాళీగా ఉన్న స్లోగా వెళ్ళే అవకాశం, స్పీడ్ గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ స్లోగా వెళ్ళడం, ఒకసారిగా ఫిట్స్ రావడం కొంత ఈ భయానకమైన పరిస్థితి నుంచి బయటపడడం చెప్పుకోవచ్చు. అయితే అప్పటికి కూడా బస్సు పక్కకు బోల్తా పడిపోవడం వల్ల 7 తీవ్ర గాయాలయ్యి 7 కూడా చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మనం చూసుకుంటే ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రీసెంట్ గానే చాలా ఎక్కువ మంది వెలుగులోకి వస్తున్న పరిస్థితి. రీసెంట్ గా ఇదే జిల్లాలో మనం చూసుకుంటే కొత్తవలస దగ్గర ఓ కండక్టర్ తాను కూర్చున్నటువంటి ప్లేస్ లోనే అక్కడికక్కడే గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్ కూడా చీపురుపల్లి వెళ్తున్నటువంటి డ్రైవర్ కి ఒకసారి గుండెపోటు రావడం, అతను వెంటనే తనకి అర్థమైంది అసలు ఇది ఏం జరుగుతుందో తనకి అర్థమయ్యి సైడ్ కి బస్సు ఆపడం జరిగింది. సో ఈ విధంగా డ్రైవర్లు కంట్రోల్ చేసుకున్నారు. ఒకసారి కంట్రోల్ తగ్గిపోవడం వల్ల ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి ఆర్టీసీ కూడా ఎప్పటికప్పుడు వారికి హెల్త్ చెకప్ చేయించారు. ఎందుకంటే కంటిన్యూస్ గా ఈ రోజు ఉదయాన్నే 4 గంటలకు వారు బస్సులో డ్యూటీకి ఎక్కితే మళ్ళా అర్ధరాత్రి 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 10 సో ఈ విధంగా వాళ్ళకి జర్నీ వారి జీవితం ఈ విధంగా సాగుతుంటది. కాబట్టి అటువంటి వారికి ఎప్పటికప్పుడు మెడికల్ టెస్టులు చేయించాలి. చేస్తే వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. సో దీనిపై కూడా ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ యాజమాన్యం కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక బస్సు డ్రైవర్ నమ్ముకొని సుమారు ఒక 60-70 మంది ప్రయాణికులు ప్రయాణించేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మహిళా ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తారు. ఎక్కడికైనా ఒక ఫంక్షన్ కి వెళ్ళాలన్నా, షాపింగ్ కి వెళ్ళాలన్నా గతంలో జెంట్స్ ఎక్కువగా వెళ్లే పరిస్థితి మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు కాబట్టి, ఎందుకంటే వారు కూడా పేద మహిళలే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కాబట్టి ఈ విధమైనటువంటి ఎందుకంటే వాళ్ళకి హెల్త్ చెకప్లు చేయించి వాళ్ళు ఫిట్ గా ఉన్నారో లేదో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేస్తే మంచిదని మనం చెప్పుకోవాలి. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్. సో బస్సు ప్రమాదం చూస్తున్నాం కదా, అదృష్టవశాత్తు ప్రాణాపాయం అయితే తప్పింది అందరికీ. బహుశా అది చీపురుపల్లి డిపోకి చెందిన బస్సు లాగా కనిపిస్తుంది మనకు. రైట్, సో రాజాం నుంచి చీపురుపల్లి వెళ్తుంది. అసలే పండుగ పూట, పండుగ రద్దీ, దీంతో ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ సురక్షితంగా చూడండి, అదిగో ఆ గ్లాసెస్ పగలగొట్టి ఎమర్జెన్సీకి అవసరానికి పగలగొట్టి అందులోంచి బయటపడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. వెనకాల నుంచి కొంతమంది వ్యక్తులు లోపలికి వెళ్ళి రెస్క్యూ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇదిగో ఆ వెనకాల మిర్రర్ పగలగొట్టారు, దాంట్లోంచి పోలీసులు కొంతమంది వ్యక్తులు వెళ్ళి రెస్క్యూ చేస్తున్నారు, బయటకు తీస్తున్నారు. సో ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే భయానకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డ్రైవరు ఫిట్స్తో బాధపడుతున్నాడు. బహుశా అతనికి మెడికల్ టెస్టులు చేయించాల్సిన అవసరం ఉంది. బహుశా అది చీపురుపల్లి డిపోనా, రాజాం డిపోనా, ఇంకా దానికి సంబంధించి బస్సు ఒకవేళ ఆ 2 డిపోలకు సంబంధించి ఎవరైనా కావచ్చు. ఆ 2 డిపోలే కాదు, కేవలం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు తెలంగాణ కానీ ఏపీ కానీ డ్రైవర్లకు సంబంధించి కూడా
మెడికల్ టెస్టులు కంపల్సరీ. ఇప్పుడు ఆ డ్రైవర్కి ఫిట్స్ వచ్చింది, బహుశా అది మొదటిసారా ఇంతకుముందు వచ్చింది తెలియదు. ఒకవేళ మళ్ళీ అతనికి ఇంకో బస్సు స్టీరింగ్ ఇచ్చినా ఆరోగ్యం కుదిరపడిందని మళ్ళీ ఎప్పుడు ఫిట్స్ ఎప్పుడు ఎలా అటాక్ అవుతుందో తెలియదు. సో దారిలో ఉంటే మళ్ళీ ఫిట్స్ అటాక్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో కాస్త అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మెడికల్ ఇష్యూస్ ఉన్న ఇట్లాంటి వాళ్ళకి డ్రైవర్లకి స్టీరింగ్ ఇవ్వడం కంటే వాళ్ళకి అడ్మిన్ లాంటి ఇంకేదైనా ఇతరత్ర బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుంది. అడ్మిన్లో క్లరికల్ సంబంధించినటువంటి బాధ్యతలు. ఎందుకంటే ఇలా మళ్ళీ వాళ్ళకి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి స్టీరింగ్ ఇస్తే కనుక మళ్ళీ మరొక ప్రమాదం చూడాల్సి వస్తుంది. ఇది ఒక సలహా లాగానే మీరు ఆర్టీసీ వాళ్ళు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే చూడండి, 87 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసేవి. చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది. అదృష్టవశాత్తు అక్కడ పరిస్థితులు అంత ఇబ్బందిగా లేవు. రాళ్ళు రప్పలో గుట్టలో లేదా ఇంకేదైనా చెట్లో అడ్డం వచ్చి వేగం కూడా తక్కువ ఉంది. ఒకవేళ వాటికి ఢీ కొట్టినా లేదా ఇంకా ప్రాంతం కొద్దిగా లోయలాగా ఉండి కొంచెం దిగుడు ఉండి ఇంకా లేదా చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంటే కూడా ప్రమాద తీవ్రత పెరిగేది, మరొక ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. కానీ అదృష్టవశాత్తు ఆ 87 మందిలో 7 కొంచెం గాయపడ్డారు, మిగతా వాళ్ళంతా కూడా సేఫ్గా బయటపడ్డారు. ఎందుకంటే మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అదే సిచ్యువేషన్. ఎందుకంటే ఆధార్ కార్డుతో ప్రయాణం ఈజీగా అయిపోయింది, ఫ్రీగా మహిళలకు బస్సు సౌకర్యం 2 ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఇది వాస్తవం. ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు ప్రయాణాలు చేస్తున్నారు. అది పక్కన పెడితే ఇది పండగ పూట, మహిళల పురుషుల అని కాదు, అందరూ రద్దీ ఉంటుంది, రద్దీ ప్రభావం ఉంటుంది, ఎక్కువగా రద్దీ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ డ్రైవర్కి నిజంగా లక్కీ అన్నమాట. వాళ్ళందరూ కూడా అదృష్టవశాత్తు బయటపడ్డారు. సో ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇదొక గుణపాఠంగా నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా మళ్ళీ డ్రైవర్ల విషయంలో కానీ, బస్సుల ఫిట్నెస్ల విషయంలో కానీ, డ్రైవర్లకు సంబంధించిన మెడికల్ టెస్టుల విషయం కానీ జాగ్రత్తగా ఉంటే కనుక ప్రమాదాలను నివారించిన వారు అవుతారు. థ్యాంక్ యూ. మన ఇన్వెస్టిగేషన్ తెలియదు, మన న్యూస్ రిపోర్ట్స్ తెలియదు. సింహ